సర్వతంత్ర స్వతంత్ర అని ఒక బిరుదుండేది. శృంగగిరి పీఠాధిపతుల యొక్క బిరుదావళి చదువుతున్నప్పుడు ఇప్పటికీ సర్వతంత్ర స్వతంత్ర అని చదువుతారు. సర్వతంత్ర స్వతంత్ర అన్న బిరుదుకు అర్థం ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఇక పక్కకి తిరిగి ఎవరి వంకో తిరిగి ఎవరినో పిలిచి నాకు ఇది కావాలని అడిగి వాళ్ళు ఇచ్చినటువంటి ద్రవ్యంతోటో వాళ్ళు ఇచ్చినటువంటి పదార్థంతోటో కార్యాన్ని ప్రారంభం చేయరు. మరొక సంకల్పాన్ని చేసి ఈశ్వరుడికి చెప్తారు. అంతే, ఈశ్వరుడే అనుగ్రహిస్తాడు, ఆయనే ఇస్తాడు తప్ప వాళ్ళు వేరొకరి దగ్గర చేయి చాపరు. అలా ఆ స్థాయిని పొందితే సర్వతంత్ర స్వతంత్ర అని పిలుస్తారు. వేదాంత దేశికులకి సర్వతంత్ర స్వతంత్ర అని బిరుదు. ఎప్పుడూ కూడా లోకంలో ఒకటి ఉంటుంది, ఒకడు బాగా కీర్తి సంపాదించినటువంటి భక్తుడు ఉన్నాడు అనుకోండి, వాణ్ణి ఎంత అప్రతిష్ట పాలు చెయ్యాలని ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తులు కూడా అక్కడే ఉంటారు పక్కన. దీపం కిందే నీడ ఉన్నట్టు భక్తుల జీవితాల్లో ఎప్పుడూ ఆయనని ఎలా అపకీర్తి పాలు చెయ్యాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. కానీ భక్తికున్న గొప్పతనం ఏమిటంటే అలా చేసిన ప్రయత్నాల చేత భక్తుల యొక్క వైభవం మరింత శోభిస్తుంది తప్ప వారి యొక్క గొప్పతనం కించిత్ కూడా క్షీణించదు. వేదాంత దేశికుల యొక్క జీవితంలో అదే జరిగింది. వారు సర్వతంత్ర స్వతంత్ర బిరుదులకి అనర్హులు, వారికి ఆ బిరుదు చెందదు అని నిరూపించాలనుకున్నారు. ఆయన పట్ల వైషమ్యభావం పెంచుకొని పెళ్లి కానటువంటి వ్యక్తిని ఒకడిని పిలిచారు. నువ్వు వేదాంత దేశికుల దగ్గరికి వెళ్ళు, నేను బ్రహ్మచారిని, వివాహం కావట్లేదు, నేను ఒక పిల్లని చూసుకున్నాను, ఆ పిల్లని నాకు ఇస్తానన్నారు ధర్మపత్నిగా, కానీ వరకట్నం లేదు ఆ రోజుల్లో. ఆ పిల్ల కుటుంబానికి నేను కొంత ద్రవ్యం ఇవ్వాలి, ఇస్తే ఆమెను నాకు ఇచ్చి వివాహం చేస్తారు. ఒక వ్యక్తి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించడం ఎంత అవసరమో, లేకపోతే 3 రుణములు తీరవు. పితృరుణం, దేవరుణం, ఋషి రుణం తీరవు. ఈ 3 రుణములు తీర్చుకోవడానికి గృహస్థాశ్రమ ప్రవేశం చెయ్యవలసిన అవసరం ఎంత ఉంటుందో మీకు తెలుసు. కాబట్టి నాకు మీరు డబ్బిచ్చి వివాహం జరగడానికి అనుగ్రహించవలసింది అని అడుగు. ఆయన ఎవరినైనా పిలిచి ఒరే వాడికి డబ్బు ఇవ్వండిరా అంటే సర్వతంత్ర స్వతంత్ర బిరుదుకి అనర్హులు కాదు. ఆయనే డబ్బు ఇవ్వాలంటే ఆయన దగ్గర లేదు, ఇవ్వలేరు. ఆయన ఇవ్వలేడు, వేరొకడిని అడగలేడు, వేరొకడిని అడిగితే బిరుదుకు అనర్హుడు, ఇవ్వలేడు. కాబట్టి